హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకోకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే అక్కడ మీకు ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ అనేటివి మీకు ముందుగానే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ముందుగా ఇలా ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి. ఇందులోకి 4 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇలా పొడవుగా చీల్చుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఇంట్లో ఫ్రెష్గా తిప్పి పెట్టుకున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలా పలావులు కానీ బిర్యానీ కానీ చేస్తున్నప్పుడు ఇలా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ అనేది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపును యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేస్తున్నానండి. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలని ఒక 3 తీసుకున్నాను. ఇక్కడ మీరు బాగా పండిన టమాటా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పులుపుగా ఉన్న టమాటాని తీసుకోండి. మీరు టమాటాని ఇలా డైరెక్ట్గా ముక్కలుగా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటాని బాగా ఉడికించుకొని సపరేట్గా దాని పల్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, పైన తొక్కు తీసేసి. అలా చేయడం వల్ల పిల్లలు జనరల్గా టమాటా తీసేస్తూ ఉంటారు కదా, తీసేయకోకుండా ఉంటారు అనమాట. సో ఇప్పుడైతే ఇలా టమాటాని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇది స్మాష్ అయిపోవాలన్నమాట. సో టమాటా అంతా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూను కారం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కారం పొడి ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. సో అలాగే ఇందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన స్పైసెస్ అన్నీ టమాటా ఆనియన్ ముక్కలకి బాగా పట్టాలి. ఇలా వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ రైస్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏం లేకోకుండా ఫస్ట్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా రైస్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన రైస్కి టమాటా పేస్ట్ అనేది బాగా పట్టాలి. సో ఇలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ రైస్కి ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. సో ఇలా అంతా బాగా కలిపి ఉంచుకున్న తర్వాత మనకి వాటర్ అనేది రోల్ బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము క్యాప్ పెట్టేసి దీన్ని మనం ఒక 2 విజిల్స్ రానివ్వాలి. సో స్టవ్ ఆఫ్ చేసినాక ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తాం. సో చూస్తున్నారా, చాలా పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఇలా రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో అంతేనండి, టేస్టీ టమాటా పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని కొంతమంది టమాటా పులావ్ అని, టమాటా బాత్ అని అలా పిలుస్తూ ఉంటారు.
సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక బిగ్ లైక్ చేసేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా వచ్చేస్తాయి. So keep watching my videos. Until then, bye bye.